ఈ పువ్వు పేరేంటో మీకు తెలుసా? అండ్ తెలిస్తే కమెంట్ చేయండి. ఇదైతే శివగిరిలో ఉందన్నమాట ఈ చెట్టు. అండ్ ఇది శివుడికి చాలా ప్రత్యేకమైనది అండ్ శివుడికి చాలా ఇష్టమైన పువ్వు కూడా. ఇవైతే 6 months కి పూస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, చెట్టు మొదల్లోనే ఉంటాయి అన్నమాట. పువ్వులు అయితే పైన కాయవు. ఈ చెట్టు చనిపోయి బతుకుతుంది, నేను అబద్ధం చెప్పడం లేదు. అండ్ నేను ఎందుకు అలా చెప్తున్నానంటే ఆకులన్నీ రాలిపోయి మొత్తం కొమ్మలతో సహా మొత్తం ఎండిపోతుంది అన్నమాట. అండ్ మళ్ళీ కొత్తగా ఎగిరిస్తుంది. అందుకే నేను చనిపోయి బతుకుతుందని చెప్తున్నాను. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీకు వీడియోలో చూడడానికి అలా అక్కడక్కడ కనిపిస్తున్నాయి, కానీ పూలు అయితే చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో. అండ్ వీటి పేరు వచ్చేసి నాగలింగం పూలు. ఎందుకు ఆ పేరు వచ్చింది అనేది నేను చెప్తాను అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పైన నాగపడుగుల్లాగా కనిపిస్తున్నాయి అండ్ లోపల లింగం లాగా కనిపిస్తుంది కదా. సో ఆ దాన్ని బట్టి నాగలింగం పూలు అని నాకు కనిపిస్తుంది. నాకు తెలిసి నేను చెప్పాను. వీటికి ఇంకేమన్నా పేర్లున్నా ఆర్ ఇంకేదైనా రీజన్ ఉన్నా కమెంట్స్ లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ మినీ వ్లాగ్. టాటా, బై బై.